రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. చూస్తున్నాం మనం ప్రత్యేక హోదా అనేది ప్రజల డిమాండా పొలిటికల్ డిమాండ్ అనే యాంగిల్లో జరుగుతుంది. సహజంగానే రాజకీయ పార్టీలు ప్రత్యేకించి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ యుద్ధం అది ఆపినా ఆగేది కాదు, వస్తూనే ఉంటుంది. టైం బీయింగ్ దాన్ని మనం భరించాల్సిందే ఈ ఇద్దరి ఆర్గ్యుమెంట్స్. కాకపోతే ఇక్కడ ప్రత్యేక హోదా అనేది ప్రజల డిమాండ్ అని తేలింది. దీన్ని ఎలా సాధించుకోవాలనేది ఇప్పుడు అందరి ముందున్న కర్తవ్యం. ఈ అందరి ముందున్న కర్తవ్యంలో భాగంగా నిన్న వామపక్ష పార్టీలు ఢిల్లీలో ధర్నా చేస్తున్నాయి. ఇవాళ అనుకున్నారు, నిన్న ఈవినింగ్ అక్కడ లాఠీ చార్జ్ జరిగింది, గాయాలైనాయి రామకృష్ణ గారికి అండ్ అదర్స్కి. జనసేన సతీష్ కూడా ఉన్నాడు అక్కడ, టీడీపీ ఎంపీలు కూడా వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని సంఘీభావం కూడా తెలిపారు. పార్లమెంట్లో ఎంపీలు 4 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇదంతా ఒక జరుగుతోంది. అక్కడ జరిగిన దానికి ప్రతిగా ఇవాళ రాష్ట్రంలో నిరసన ర్యాలీలు ప్రదర్శనలు చేయాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలా సాధించుకోవడం ప్రత్యేక హోదా అనేది ఒక పాయింట్. రెండోది, ఎవరు లీడ్ చేయాలి, ఇది నిన్న చర్చలో వచ్చిన అంశం. ఇది ఎవరు లీడ్ చేయాలి, ఒక ఆయన లీడ్ చేస్తే ఇంకొక ఆయన వస్తాడా, ఇంకొక ఆయన లీడ్ చేస్తే ఈయన వెళ్తాడా, లేక అందరూ కలిసి లీడ్ చేయాలా, ఒక తెలంగాణ ఉద్యమం ఆదర్శంగానో లేకపోతే ఇంకొక ఏదైనా ఆదర్శంగా కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందా? కలిసి రావడానికి ఇప్పుడు నారాయణమూర్తి గారు మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే కలిసి రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారనేది మన కళ్ళ ముందు మన ముందున్న అతిపెద్ద పజిల్ ఇది. ఈ పజిల్ని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయితే ఎలా తీసుకెళ్తుంది, అసలు ప్రత్యేక హోదా సాధించడానికి మీ దగ్గర ఉన్న మార్గాలు ఏంటి? ఎంపీలు చేస్తున్నారు, సస్పెండ్ చేశారు, బయటికి పోమన్నా 4 రోజులు లోపలికి వెళ్ళే అవకాశమే లేదు. ఇంకా లెఫ్ట్ పార్టీస్ సహజంగానే వాళ్ళు ఉద్యమాలు ఎలా ఉంటాయో చూసా నిన్న చూపించారు వాళ్ళు. సో ఎలా ఇప్పుడు ముందుగా ప్రత్యేక హోదా సాధనా సమితి, వామపక్షాలు, జనసేన, విద్యార్థి యువజన సంఘాలు పోరాడుతున్నారు ఢిల్లీలో. వారికి ముందుగా అభినందనలు. లాఠీ చార్జ్ చేసిన ఉద్యమాభినందనలు. లాఠీ చార్జ్ చేసిన ప్రభుత్వాన్ని ఇకనైనా వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించొద్దని చెప్పి మనవి. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం 29 సార్లు ఢిల్లీ పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలేశారు. కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి దీనిపైన కోటి సంతకాలు ఇతరత్రా చేసి దీన్ని చేశారు. ప్రత్యేక హోదా సాధనా సమితి వాళ్ళు దీన్ని వ్యవహారం చేశారు. అదే రకంగా వామపక్షాలు మొదటి నుంచి గట్టిగా మాట్లాడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడుతున్నారు. దాంతోపాటు వైసీపీ కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవరేం చేయలేదు, మేము ఒక్కరే చేశారని వాస్తవం కాదు. అందరూ దీని పట్ల కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నిసార్లు 29 సార్లు అడిగినా ఆయన రెస్పాండ్ కాకుండా ఇవ్వనని తెగ చెప్పిన తర్వాత ఇంక నీతో మేమెందుకు ఉండాలని చెప్పి మేము తెగదించుకొని బయటకు వచ్చి ప్రభుత్వం 2 సార్లు అఖిలపక్ష కమిటీ సమావేశాలు వేసింది. ఇప్పుడు కూడా వస్తానంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి గారితో ఈరోజే మాట్లాడతా, మళ్ళీ కలిసి ఫైట్ చేద్దాం, ఉమ్మడి ఎఫర్ట్ పెడదామని వైసీపీ ముందుకు వస్తుందా? వచ్చే పని అయితే నారాయణమూర్తి గారు వాళ్ళ అధ్యక్షుడితో మాట్లాడాలి. మళ్ళీ అఖిలపక్ష సమావేశం వేయించడానికి నేను సిద్ధం. రెండో, రానప్పుడు ఈరోజు ఇక ప్రజల్ని చైతన్యం చేద్దాం, ప్రజలపైన ఆధారపడదాం. పార్టీల్లో ఐక్యత లేనప్పుడు ఇంకా ప్రజలన్నా ఐక్యం చేద్దామని చెప్పి ధర్మ పోరాట సభలు చేశాం. అట్లాగే అవిశ్వాస తీర్మానం పెట్టి 52 పార్టీలు ఈ దేశంలో ప్రత్యేక హోదా వారికి ఇవ్వండి అని చెప్పారు. సో ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయి వీళ్ళకి ఇస్తే అనే మాట కరెక్ట్ కాదు. ఇతర రాష్ట్రాలకు కేబినెట్ తీర్మానం లేదు, పార్లమెంట్లో హామీ లేదు. పార్లమెంట్లో 52 పార్టీలు మనకు అనుకూలంగా మాట్లాడాయి కాబట్టి అది సాకు మాత్రమే, దాంట్లో ఇంకా రెండో ఆలోచన లేదు. అందువలన ఇప్పుడు కలిసి వస్తామంటే మా ప్రభుత్వ ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలో క్లారిటీ కావాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందరం కలిపి ఉమ్మడి ఫైట్ చేద్దాం. మోడీ ఎట్ట దిగిరాడో చూద్దాం. కాబట్టి ప్రజల కోసం ఉండే పని అయితే కలిసి రండి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫైట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక హోదా కావాలి. ఏదైనా ప్రజల ఆకాంక్షను లీడ్ చేయాల్సింది రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, వీళ్ళే కదా. దీన్ని విడివిడిగా ఎవరి ఆలోచనలు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకోవడం తప్పులేదు. కానీ ఇది సాధించాలి అంటే ఒక ఉమ్మడి పోరాటం మీద అవసరం అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో నిన్న లెఫ్ట్ పార్టీ తలపెట్టినా కూడా ఇంకా 2-3 పార్టీలు జాయిన్ అయినాయి. అక్కడ సంఘీభావం అనండి లేదా కాసేపు కూర్చోవడం జరిగినాయి.
సో ఒక ఉమ్మడి ఫైట్ కావాలంటే ఏం చేయాలి? అవునవును, అందుకే హోదా సాధన సమితి ఆధ్వర్యంలో లెఫ్ట్ పార్టీ హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన దానికి లెఫ్ట్ పార్టీస్ జనసేన అన్ని కూడా మద్దతు ప్రకటించారు. దెబ్బలు తినటంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ వీళ్ళందరూ బాగా గాయాలు తీవ్రంగా దెబ్బలు తిన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది ఫ్యాగ్ ఎండ్కి వచ్చేసింది. ఫ్యాగ్ ఎండ్కి వచ్చినటువంటి దీన్ని నెక్స్ట్ ఫేజ్లో ఎట్లా ముందు తీసుకోవాలంటే పొలిటికల్ సొల్యూషన్ తప్ప ఇంకోటి లేదు దీనికి. ఈ పొలిటికల్ సొల్యూషన్ ఇప్పుడు మోడీని ఏదో బతిలాడి ఏదో ఒత్తిడి చేసి చేద్దామనంటే ఇంకా ఆ చాప్టర్ ముగిసిపోయింది. ఇక మోడీని బతిలాడి ఆయన చేయించడం కన్నా మోడీకి ప్రత్యామ్నాయం చూసుకోవటం దీనికి మార్గం. అందుకని ఎన్నికలు కూడా దగ్గరకు రాబోతున్నటువంటి తరుణంలో మోడీ ఆంధ్ర ప్రజలకి చేసినటువంటి అన్యాయాన్ని ఇప్పుడు అదే కొనసాగకుండా ఉండాలంటే ఒక పొలిటికల్ విల్ పవర్ ఉన్నటువంటి ఫోర్సు కేంద్రంలో అధికారంలోకి వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి మాట మీద నిలబడతారు. ఆంధ్ర ప్రజల యొక్క మద్దతు లేకపోతే మనం ఇక్కడ పరిపాలన కూడా చేయలేము అనేటువంటి ఒక భయం, ఒక బలం, ఇది వాంఛ, అటువంటి పరిస్థితి ఏర్పడితే అప్పుడు అక్కడ ఏదైనా ఒక మార్పు రావచ్చు. అందుకని తెలుగుదేశం ఆ పని జరుగుతున్నా మాలేద్రి గారు చెబుతున్నారు తెలుగుదేశం మేము ప్రభుత్వం లీడ్ చేస్తామని చెప్పి. ఎందుకంటే తెలుగుదేశాన్ని కూడా నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా ఇప్పుడు ఆయన చెప్పారు మేము 29 సార్లు వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చామని. మధ్యలో జరిగింది చెప్పడం లేదు. మధ్యలో వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయి హోదా అవసరం లేదని ప్రజలకు చెప్పేశారు. హోదా కోసం పోరాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, నిర్బంధం ఎగతాళి కూడా చేశారు. అందుకని ఆ చాప్టర్ మర్చిపోవద్దు. అందుకని దీన్ని ఒక ప్రత్యామ్నాయమైన ఫోర్స్ ఒకటి ఇప్పుడు మొదటి నుంచి జనసేన నిజాయితీగా ఫైట్ చేసింది దీని మీద. ఆ విషయం మీద వాళ్ళు బయటకు వచ్చి తెలుగుదేశంతో తెగదంపులు చేసుకొని వీధుల్లోకి వచ్చారు. లెఫ్ట్ పార్టీస్ జనసాధన మన హోదా సాధన సమితి లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక విశాలమైన ఉద్యమంగా నడిచింది. ఇప్పుడు అటువంటి ఒక రిలయబుల్ ఫోర్స్, ఒక పొలిటికల్ ఫోర్స్ ఆంధ్ర ప్రజల తరఫున రేపు ప్రాతినిధ్యం వహించి పార్లమెంటుకు పోగలిగితే అప్పుడు పార్లమెంట్లో దాన్ని చట్టం చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. చేయాల్సింది కేంద్రంలో అలాంటి విల్ పవర్ కలిగినటువంటి ఆంధ్ర ప్రజల మద్దతు అలాంటి ఫోర్స్ కావాలి. అలాంటి ప్రభుత్వం కూడా కేంద్రంలో వస్తేనే సాధ్యం అవుతుంది. చలసాని శ్రీనివాస్ గారు మీరేం ఆలోచిస్తున్నారు? ఇది సాధించుకోవాలంటే ఇక నయానా భయానా లేకపోతే వెళ్ళి రిప్రజెంటేషన్లు వినతి పత్రాలు ఇచ్చే రోజులు పోయినాయి. అసలు ఆ ప్రస్తావన లేదు. ఇంకా వాళ్ళు అలో చేసేది లేదు, వీళ్ళు వెళ్ళి ఇచ్చేది లేదు. మీరు కాదు వారు కాదు ఎవరు ఇచ్చే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనేదాన్ని సాధించుకోవడం ఎలా? ఉమ్మడి ఆకాంక్ష ఏదైతే ఉందో సాధన సమితి నిర్వహించిన సమావేశాల్లో అనేక సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన వామపక్షాలు అయితే మొదటి నుంచినే, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా మొదట హాజరైందండి. తర్వాత గొర్రె కసాయం నమ్మడం వెళ్ళిపోయింది. వాళ్ళు మునిగారు, రాష్ట్రాన్ని కూడా ఆ రోజులు ముంచారు. ఇవాళ నేను కోరుకునేది ఇవాళ అన్ని పార్టీలు ఎందుకని మూర్తి గారు ఎందుకని సైట్ అవుతున్నారో తెలియదు. మేము అందరం కలిపి పోరాటం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అందరం కలిసి చేయాలని దాంట్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి నిజాయితీ ఆఖరిలో లోపించింది అనిపిస్తుంది నాకు. మాతో హామీ ఎందుకు ఇచ్చారంటే ఆయన మిగతా అన్ని పక్షాలను తీసుకుని రామ్నాథ్ కోవింద్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడి నిలదీద్దామని చెప్పి ఆయన 2 నెలలు అయితే కనీసం చిత్తశుద్ధి ఉంటే అందరినీ కలిపి తీసుకెళ్ళాలి కదండి. ఈ పవన్ కళ్యాణ్ గారు వస్తానని చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేస్తానే డెఫినెట్గా మాకు, ఎందుకంటే ఆయనకి ఆ విషయంలో చిత్తశుద్ధి ఉందని భావిస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి బంద్ ఆగస్టు 11, 2015 ఇస్తే ఏ రాజకీయ పార్టీలు వెనకమాల ఉన్నారో మాకు తెలుసు, కానీ ప్రజలు వెనకమాల ఉన్నారు. ఆ రోజు ఏ రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయో నాకు తెలుసు. నేను తర్వాత వాళ్ళందరినీ కలుపుకెళ్ళాలని బాధ్యతలు ఉన్నా కాబట్టి చాలా బాధ్యతాయుతంగా మాట్లాడుతూ ఉన్నా. ఉద్యమం ఎవరో చేశారు, పార్లమెంట్లో ఎవరు నిలబడ్డారు, ఎన్నాడు మా పాదయాత్ర చేసినప్పుడు ఎవరు మద్దతు ఇచ్చారో హేళన చేశారు కూడా తెలుసు. ఇవాళ కావాల్సిన ఒకటే పక్షం, అందరూ కలిసి ఎందుకు ఉద్యమించట్లేదండి? తమిళనాడులోనేమో బట్టలు పంచిలాగిచ్చారు కరుణానిధి గారిది, ఆవిడతో చీరలాగిచ్చి దుర్మార్గంగా చేశారు జయలలిత గారిది. ఇద్దరు కలిసి ఏకమై పోరాడినప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వామపక్షాలు అందరూ ఆంధ్ర బిడ్డలే కదండి. ఎందుకని పోరాటలేదని ప్రజల్లో కోపం వస్తుంది. అక్కడ రాజకీయ పక్షాలు పెద్దలందరూ ఉన్నారు. రాజకీయ పక్షాలకు సంబంధించిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క ఆకాంక్షగా మాట్లాడుతున్నా. ఎందుకని వీళ్ళందరూ కలవట్లేదని దాంట్లో వెంకటకృష్ణ గారు మీరు మంచి పని చేస్తున్నారు. చాలాసార్లు డిబేట్లు పెట్టేసి అందరూ వెళ్ళిపోతారు కొట్టుకుని కాఫీలే కాదు. ఒక అర్థవంతమైన డిస్కషన్ అన్నారు, మీరు ఏం చేయాలన్నారు. నేను దాని గురించి నేను మాట్లాడుతున్నా. అందరూ ఇవాళ పొలిటికల్ పార్టీస్ వచ్చేసి ఓట్ల కోసం వెళ్ళారు. కానీ ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ 2 నెలల నుంచి రాజకీయ పక్షం కోసం తిరుగుతున్నారా, ఆయన పార్టీ కోసం చేసుకోవచ్చు. ఎందుకని అన్ని పక్షాలని మాకు హామీ ఇచ్చి వెనక్కి వెళ్ళారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని కూడా అడుగుతున్నాం, మీరు తర్వాత గత ఫస్ట్ సంవత్సరం రాపోయినా ఉద్యమాల్లోకి తర్వాత వచ్చినా మీరు అందరితో కలిపి పనిచేస్తూ ఉన్నారు. కలిసి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగినప్పుడు ఢిల్లీ వెళ్ళి మీ వాళ్ళ దీక్షకు మద్దతు ఇచ్చొచ్చాం. మిగతా దీక్షలు కూడా మీ ధర్నాలో కూడా పాల్గొన్నాం. ఎవరు పెట్టిన వెళ్తాం.
అలాంటి నిన్న ఇంత అన్యాయం జరిగితే ఖండించాలి కదండి. రక్తం ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారికి, నాగేశ్వరరావు గారికి, ఆ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రామన్ గారికి, ఏఎస్ఎఫ్ చరణ్ గారికి, తిరుపతి గారికి కుట్లు పడి రక్తం ఓడితే వాళ్ళ మా ప్రొఫెసర్లకి ఎంతకని ఖండించలేదు. రెండోది ఇవాళ కేసులు మాల్యాద్రి ఏం మాడుతున్నారు, నా మీద కేసులు బోర్డు ఉన్నాయి, ఆత్మ కేసులు బోర్డుని పెట్టారు. నా సంగతి వదిలేయండి, ప్రొఫెసర్ల మీద విద్యార్థుల మీద కేసులు పెట్టారని చెప్పి దాదాపు రాష్ట్రంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వము, ముఖ్యమంత్రి అందరూ ఖండించారు, అందరూ సంఘీభావం చెప్పారు. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ మీరు ఇంకా చూసిండ్రు. పార్టీలు అన్ని ఖండించినాయి, పార్టీలన్నీ దాన్ని నిరసించాయి కూడా. మీరు చూడలేదు, అదే చెప్తున్నా, అందుకే చెప్తున్నా. అన్ని పార్టీలు నిరసించాయి, అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వం యొక్క తీరుని ఎండగట్టాయి. అదే అందుకే చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి స్వయంగా స్టేట్మెంట్ ఉంది, ఖండించారు. వామపక్షాలు చేస్తున్న దానికి మా ఎంపీలు వెళ్ళారు, మేము కూడా పాల్గొంటామని కూడా చెప్పారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా తెలుగుదేశం అన్ని పార్టీలకు కలిపే ఉన్నామండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో కూడా మాట్లాడుతూనే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడిగినప్పుడు వెళ్ళొచ్చాం. ఇవాళ కూడా నేనేం కోరుకుంటున్నానంటే, సరే మూర్తి గారిని ఏమి ఇంక్లూజివ్ చేయాలనుకుంటున్నాం డెఫినెట్గా. ఎందుకంటే ఉద్యమాలు మిగతా వాళ్ళు మీరు అన్నట్టు నేను హంబుల్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అడుగుతున్నా ఈ రాజకీయ పార్టీ అన్నిటికీ కలిసి. ఎందుకని పోరాటం చేయలేము? ఎందుకంటే ఇవాళ కంపల్షన్కి రావాలి. తెలుగు వాళ్ళు అంటే 5 కోట్ల మంది కాదు. ఇవాళ కేసీఆర్ గారికి సరే ఆయన భాష ఆ పదజాలం మీద అభ్యంతరం డైరెక్ట్గా బాధ్యత చెప్పారు, నేను లేఖ ఇస్తానని. ఇవాళ 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు ఇండియాలో. మోడీ గారు నిన్న మాట్లాడతా అన్నీ చేసేసామని చెప్తే ఏమైనా చెవిలో క్యాబేజీ పూలు పెట్టుకుని కూర్చున్నారా? కన్నా లక్ష్మణ గారు, ఇక్కడ విష్ణు గారు ఇంకా చేయలేదు, 80% చేయాలంటే మోడీ గారు ఎవరండి అన్నీ చేసేసామని చెప్పడానికి? ఇవాళ నేను ఇందాక అడిగాను, గుజరాత్కి బాగా చేశారు, విగ్రహం పెట్టించారు, ఎవరికి కావాలండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిన వాడు ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా? ఏదో ఒకటి ఇవాళ కలిసి పోరాడమని కోరుతా ఉన్నా. పార్లమెంట్ ఒక్క నిమిషం దయచేసి. విష్ణు గారు, పార్టీలన్నీ ఇప్పుడు మీరు విన్నారు కదా, సరే వ్యక్తిగతంగానో లేదా పార్టీల పరంగానో వారికి మధ్య విభేదాలు ఉండొచ్చు. జనసేనకి టీడీపీకి లేదా టీడీపీకి వైసీపీకి రకరకాలుగా విభేదాలు ఉండొచ్చు. కానీ అందరిది ఒకటే, ఏదో ఒక రకంగా ప్రత్యేక హోదా సాధించుకోవాలి, కలిసి పోరాడాలి అనేది. ఈ కలిసి చేసే పోరాటంలో బీజేపీ నాయకులుగా మర్చిపోయి కాసేపు ఏమన్నా తెలుగు వాళ్ళగా మీరేమైనా సహకరిస్తారా? వెంకటకృష్ణ గారు, మీ మీద గౌరవంతో ఒక 1 అవర్ ఇట్లనే కూర్చున్నాను. కావాలనే పెట్టాను నేను కూడా, ఎందుకంటే మీరు అందరిది వినాలి. మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా. అదే 100% విన్నా, నేను 100% విన్నా. మీ మీద, నా మిత్రులందరి కోసము, ప్రజల కోసము మనం విన్నాం. నేను విన్నాను. నాకు ఇంకొక 2 నిమిషాల టైం ఉంది, నాకు తెలిసి మీరు క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే, మీరు టాపిక్ మొదలు పెట్టేటప్పుడు ఒక మంచి సాంప్రదాయబద్ధంగా అందరం కూడా ఒక యూస్ఫుల్ గా డిస్కషన్ చేద్దాము అన్నారు. 45 మినిట్స్ దేనికి పనికి రాకుండా పోయింది. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరు ఉద్దేశాలేంటో బయటపడ్డాయి. అక్కడ 100% సార్, 100% ఎవరికి వాళ్ళు ఎన్నికల్లో ఎవరితో కలిసిపోవాలో వాళ్ళకు వాళ్ళు మద్దతు తెలుపుకున్నారు. నేను అదే అంటున్నా, ఎవరు ఉద్దేశాలేంటో బయటపడ్డాయి అంటున్నా. రైట్, ఎనీవే. సో అక్కడ బర్త్డే ఎక్సలెంట్, ఓకే, నాకేం అభ్యంతరం లేదు. మాలాద్రి గారు సపోర్ట్ చేస్తారు, శ్రీధర్ గాని శ్రీనివాస్ గారు సపోర్ట్ చేస్తారు, మూర్తి గారు ఒక్కలో పక్కకైపోతారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనము డిస్కషన్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రత్యేక హోదా సాధించుకుందాం అనేది అనుకున్నప్పుడు నేను వినాలి, మీరు ఏం చేయబోతున్నారో వినాలి. నేను ఎందుకంటే ప్రత్యేక హోదా వల్ల నేను ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఇష్టం లేదు. నా వరకు మీరందరూ మాట్లాడుతున్న విషయాల్లో నాకున్న ఈ 2 నిమిషాల టైంలో నేను 2-3 ప్రశ్నలు నేను అడుగుతాను, అడగండి. అవి కనుక సాటిస్ఫై అయిపోతే నేను 100% మీతో పాటు వస్తాను. అడగండి, ఎవరిని అడుగుతారో చెప్పి అడగండి. పార్టీకి రాజీనామా చేసి నేను మీతో పాటు వస్తాను. తెలుసా శ్రీనివాస్ గారిని అడుగుతారా? ఎవరు నేను ఒకటి అడుగుతాను సార్. మా ఉద్యమంలో 7 రాష్ట్రాల, ఈశాన్య రాష్ట్రాలు, 3 కొండ ప్రాంతాల్లో ఒక చిన్న నేను అది ఎగ్జాంపుల్ చెప్పి నేను ఇక్కడ అడుగుతాను. అక్కడ 4284 కంపెనీలు సెంట్రల్ ఎక్సైజ్ నోటిఫికేషన్ కింద 20 సంవత్సరాల కింద కంపెనీలు పెట్టి ఎగ్జామ్షన్ తీసుకుంటుంటే వాళ్ళని క్లోజ్ చేయలేక వాళ్ళకి ఒక బడ్జెట్ అలాట్ చేసి మళ్ళా దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అక్కడ ఎవరికి కొత్తగా కంపెనీలు పెడితే మాత్రము ఇన్సెంటివ్స్ రావు
ఇది నిజము, మీరు ఏమన్నా చెప్పండి. రెండోది, ఇప్పుడు ఒకవేళ మనం ఇన్సెంటివ్స్ ఈ రాష్ట్రంలో తీసుకుంటే కొత్త కంపెనీలకి, వాట్ అబౌట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ గురించి చెప్పండి. మన రాష్ట్రం ఏమో చిన్నది కాదు, అక్కడ ఓన్లీ ఉన్నది 4284 కంపెనీలు, మొత్తం 10 రాష్ట్రాలకు కలిపి. మన రాష్ట్రంలో లక్షల కంపెనీలు, లక్షల యూనిట్లు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇది మీరు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వరు, కొత్తగా పెట్టే వాళ్ళకి ఇస్తే పాత వాళ్ళు లాభాలు పోతారా నష్టపోతారా? పాత వాళ్ళకి డిప్రిసియేషన్ ఒకసారి చెప్దాం. మీకు నేను మొదటి నుంచి చెప్తాను, ఆగండి. ఇండస్ట్రీస్ కొత్తవి పెడితే పాత వాళ్ళు మూసుకుపోతారు. ఎందుకు? పాతోడు ఒక యూనిట్ 10 రూపాయలకు అమ్ముతుంటే కొత్తోడు వచ్చి దాన్ని 8 రూపాయలకు అమ్ముతా అంటే పాత కంపెనీలు, లక్షల కంపెనీలన్నీ మూసుకుపోతాయి ఈ రాష్ట్రంలో. నేనేం చెప్తున్నా అంటే, ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి అంటే, నేను పెద్ద తెలివైన కాదు, నాకున్న నాలెడ్జ్ లో నేను చెప్తా. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఇన్సెంటివ్స్ తీసుకోవాలి. ఒక్కొక్క యూనిట్ కి కాదు. ఎందుకంటే ఒకవేళ ఇంకొక కూడా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనం ఆల్రెడీ లోటు బడ్జెట్ లో ఉన్నాం, మన రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంది. ఇన్సెంటివ్స్ కనుక ఇస్తే జిఎస్టీ మనకు రాదు. ఈ రోజు జిఎస్టీ మీద మనం ఎక్కువ బతుకుతున్నాం. జిఎస్టీ సెంట్రల్ కట్టిన దాంట్లో మనకి ఈరోజు 42% రావడం వల్ల అప్పటికి రెవెన్యూ డెఫిసిట్ లో ఉన్నాం. ఆ జిఎస్టీ కూడా మనం లాస్ అవుతే ఆ జిఎస్టీ డబ్బులు ఎవరిస్తారు? ఈ రోజు పెట్రోల్ మీద 2 రూపాయలు ఎక్కువ, అన్ని రాష్ట్రాల కంటే 2 రూపాయలు ఎక్కువ చేయడం వల్ల 10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చే, ఆ 10,000 కోట్ల రూపాయలతోనే అమరావతిలో క్యాపిటల్ కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. దాన్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం. మనం అందరం కలిపి దాంట్లో భాగస్వాములు అయ్యాం. ఇలానే జిఎస్టీ కనుక ఎగ్జామ్షన్ ఇస్తే మనకు రెవెన్యూ పోతుంది. ఆ రెవెన్యూ ఎక్కడికి వెళ్ళి రావాలి? ఇవన్నీ తప్పుదో పట్టిస్తున్నారు మీరు అందరూ అనడానికి నా ఈ క్వశ్చన్లే. ఇంకా మీరు మాట్లాడిన స్పెషల్ పర్పస్ వెహికల్, ఈఏపీల గురించి కూడా నేను చాలా సార్లు చెప్పా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక వస్తే మాక్సిమం 1000 crores మాత్రమే ఒక రాష్ట్రానికి ఇన్సెంటివ్స్ వస్తాయి, అంతకంటే రావు. ఇది సీనియర్ ఐఏఎస్ లో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాట. ఇక ఇప్పుడు మళ్ళా పెద్ద డిస్కషన్ వద్దు. అందుకనే స్పెషల్ పర్పస్ వెహికల్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద మీరు అందరూ ఇందాక దాకా వెంకయ్యనాయుడు గారిని చాలా మంచిగా అప్రిషియేట్ చేశారు, వెరీ గుడ్. వారే వీళ్ళందరినీ కూర్చోబెట్టి, టీడీపీ మంత్రులందరినీ కూర్చోబెట్టి స్పెషల్ పర్పస్ వెహికల్ ఈఏపీ కింద ఒక ప్యాకేజ్ తీసుకొచ్చి 16,000 కోట్లు తీసుకోండి 5 సంవత్సరాలు అన్ని పక్కకు పోయాయి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, అడిగిన ఒక్క క్వశ్చన్, ఇండస్ట్రీస్ యొక్క ఇన్సెంటివ్స్ తీసుకుంటే మనం ఎట్లా ముందుకు పోతాం? నన్ను అది చెప్పండి, మీరు ఒప్పించండి. నేను ఈ ముందే రాసేసుకోండి, ఆన్సర్లు రెడీగా ఉన్నారు. మీరు ఏమన్నారు? రాజీనామా చేసి చెప్పండి, చివరిలో ఏమన్నారు? రిజైన్ చేయడానికి రెడీగా ఉండండి. లేదు, ఆయన మా ఉద్యమంలోకి వచ్చేసినట్టే. పాత ఫ్యాక్టరీలు ఏమైతాయి, కొత్త ఫ్యాక్టరీలకు ఎట్లా ఇస్తారు, మన రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుద్ది, ఇవన్నీ కనుక మీరు కరెక్ట్ గా చెప్పండి. నేను ఈ రోజు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మీతో పాటు నేను హోదా కోసం దేనికోసం నేను కూడా పోరాడతా. ఓకే, గెట్ రెడీ. ఫస్ట్ శ్రీధర్ గారు ఆన్సర్. ఫస్ట్ రెడీ అయిపోండి, రాసేసుకోండి ఆన్సర్లు కూడా. మీరు అడిగిన క్వశ్చన్ కి క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. మీరు ఏదైతే నార్త్ 11 రాష్ట్రాలకు ఏదైతే ఇన్సెంటివ్స్ ఉన్నాయో అన్నారో దానికంతా ముద్దం కేసి 20,000 కోట్లు ఇచ్చానన్నారు. మీరు రాజీనామా చేయాలని మీరు ప్రతిదీ రాసుకుంటారా? అద్దెపల్లి విష్ణు గారు ఇక్కడ ఎవరు ఎగ్జైట్ అవ్వద్దు అన్నారు కాబట్టి చెప్తున్నారు, వినండి. తర్వాత శ్రీనివాస్ గారు. నో పొలిటికల్ ఓన్లీ స్టేట్ నో పాలిటిక్స్ ఓన్లీ స్టేట్. 11 రాష్ట్రాలకు ఏదైతే ఇన్సెంటివ్స్ ఉన్నాయో దానికి లెక్క కట్టి 20,000 కోట్లు స్పెషల్ బడ్జెట్ ఇచ్చానన్నారు. అదే గాని ఆంధ్రప్రదేశ్ గానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మొదటే ఇచ్చుంటే 12వ రాష్ట్రం ఏదో 20,000 కోట్లు కూడా ఆంధ్రప్రదేశ్ పంచుకునేది. మీరు అంటున్నారు కదా ఏ బేసిస్ లో ఇచ్చారు అని అంటే ఆంధ్రప్రదేశ్ కి ఎంత పూర్తిగా వినండి.
పూర్తిగా వినండి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ దమ్ము లక్షల కంపెనీలు ఉన్నాయంటారు, పక్కన కంపెనీలు లేవంటారు. ఏదో దాని మీద ఫిక్స్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ కంపెనీలు ఉన్నాయా లేవా, ఏదో దాన్ని ఫిక్స్ అవ్వండి. ఏదన్నా ఉన్నాయంటే దానికి ఆన్సర్ ఉంది, లేవంటే దానికి ఆన్సర్ ఉంది. ఎక్సైజ్ నోటిఫికేషన్ కింద ఆ ఎగ్జామ్షన్ వెంకటకృష్ణ గారు విష్ణు గారు ఎంత రాంగ్గా ఆర్గ్యుమెంట్ కూడా కాదు, రాంగ్గా చెప్తున్నారంటే తప్పుడు సమాచారం ఇస్తుందంటే స్పెషల్ స్టేటస్ ఇస్తే కొత్త కంపెనీలకు వస్తాయి, పాత కంపెనీ రాలేదు, ఎంత పచ్చి రాంగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే స్పెషల్ స్టేటస్లో దేర్ ఈజ్ నో స్పెసిఫైడ్ ఫార్మెట్, ఇలా ఉండాలని ఇచ్చేటప్పుడు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ రెట్రాస్పెక్టివ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ డిఫరెంట్ ఇండస్ట్రీస్ అని నీట్గా డిఫైన్ చేసుకుంటే ఇవ్వడానికి స్కోప్ ఉంది. జనరల్ స్పెషల్ మీకు నచ్చినా నచ్చకపోయినా విష్ణు మిమ్మల్ని బీజేపీకి రాజీనామా చేయమని అంటే చెప్పనివ్వండి, ఆయన చెప్పనివ్వండి సార్, వెంకటకృష్ణ గారు చెప్పనివ్వండి, మాట్లాడాలి. ఆలోచన వెంకటరెడ్డి మాట్లాడివ్వండి, వెంకటరెడ్డి మాట్లాడండి. స్పెషల్ స్టేటస్ కానీ 1, 2, 3, 4 అంటూ ఒక 10 పాయింట్లు ప్రీ డిఫైన్డ్ పాయింట్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది, స్పెషల్ స్టేటస్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఏ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఏ ఏరియాలు ఉన్నవి, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏంటి, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏంటి, 5 సంవత్సరాలు ఇవ్వచ్చా, 10 సంవత్సరాలు ఇవ్వచ్చా, సెక్షన్ 80I కింద ఉన్నది, అందులో ఎస్ఈజర్ల కింద ఏమైనా ఉంటే ఏంటి, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవన్నిటిని కన్సిడర్ చేస్తారు. స్పెషల్ స్టేటస్ అనేది జస్ట్ ఒక టైటిలే, బట్ దాంట్లో సబ్జెక్ట్ డిఫైన్ చేసినప్పుడు చాలా అంశాలు వస్తాయి. అవన్నీ మీరు ఇస్తామన్నప్పుడు ఇవన్నీ కూర్చుంటాం. పాత కంపెనీలకి ఎన్ని ఇవ్వాలి, కొత్త కంపెనీలకి ఎన్ని ఇవ్వాలి, ఇస్తే ఏ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఏ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఆన్ షోర్ లో ఉన్నోడికి ఏంటి, ఆఫ్ షోర్ లో ఉన్నోడికి ఏంటి, ఎస్ఈజెడ్ లో ఉన్నోడికి ఏంటి, హిల్ ఏరియాలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నవాడికి ఏంటనేది ప్రతి అంశం కూలంకుషంగా చర్చించి ప్రతి అంశం మీద ఎక్కడెక్కడ ఇవ్వాలి ఇలా ఉంటది. మీరు ఒక టైటిల్ పట్టుకొని ఒక్క నిమిషం అన్ని అయిన తర్వాత విష్ణు అన్ని అయిన తర్వాత మీరు ఇప్పుడు మీరు అడిగారు, మీరు 3 ప్రశ్నలు వేస్తా అన్నారు. కాదు ఇది మీరు వాళ్ళ సమాధానాలు నచ్చకపోతే మీరు తిరస్కరించండి లాస్ట్ లో. కానీ ఒక్క నిమిషం మీరు అడిగిన దానికి చెప్పాలి కదా. ఇక్కడ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ పోరాడుతున్నారు కావాలని. ఒకవేళ వాళ్ళ పోరాటం తప్పేమో, మీరు చెప్పిందే కరెక్ట్ ఏమో, అందు గురించి చెప్పనివ్వండి దయచేసి ప్లీజ్. చలసాని గారు 1 minute చెప్పండి. ఆయన ఆడిటర్ కూడా, వెంకటరెడ్డి గారు ఆడిటర్ గారు కూడా, అందుకే అడిగాను. చెప్పండి చలసాని ప్రత్యేక తరగతి హోదా చెప్పండి. 3 ఉన్నాయండి. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఒకటి, సెంట్రల్ అసిస్టెంట్ అండ్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్లో 30% బదులు 90% రావటం అనేది 2,000 కోట్ల, 7,000 కోట్ల, 16,000 కోట్ల అనేది రానివ్వండి. నేను అనేది మాకు కనుక 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చుంటే దాంట్లో ఉన్న మూడో అంకం ఏంటంటే బడ్జెట్లో 19,62 కోట్లు, ప్రణాళిక బడ్జెట్ 9,50,000 కోట్లు, డిఫెన్స్ బాగా 6 లక్షల కోట్లు, 30% నిధులు అంటే ఆ 11 రాష్ట్రాల యొక్క జనాభా 7.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు. కేవలం జనాభా ప్రాతిపదిక మీద రాపోయినా 40% రాపోయినా మాకు 20%, 25% వచ్చినా సరే 50,000-60,000 కోట్లు మీరు ఒకసారి లెక్కేసుకుని, పక్కన ఆడిటర్ గారు ఉన్నారు వెంకటరెడ్డి గారు కూడా. నేను అనేది ఇన్సెంటివ్స్ వేరు, ప్రత్యేక తరగతి, నేను అనేది 2 ఇంటర్లింక్డ్. బట్ ప్రత్యేక తరగతి హోదా కనుక 2014 జూలై లోపు మాకు కనుక బడ్జెట్ లోపు ఇచ్చుంటే చంద్రబాబు నాయుడు గారు సంకలో సంచేసుకుని 50 సార్లు ఆ తిరుపతి లడ్డూలు శాలువాలు కప్పాల్సిన పని ఉండేది కాదు. రైట్ రాయల్గా ఇక్కడ కూర్చుంటే ఇండస్ట్రీ వచ్చాయి. మేమేం చెప్పామో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మొన్న మాట్లాడింది కూడా
అర్థం చేసుకోండి. మధ్యలోకి వచ్చేస్తారా? లోక్సభ స్పీకర్ లాగా వాయిదా వేయరు, పొడిగిస్తా 10 నిమిషాలు పొడిగిస్తా. మాకు దిక్కుమాలిన కన్సల్టెన్సీ సంస్థ నీతి ఆయోగ్ ఎవరు పెట్టమన్నారు? మాకు హక్కుండగా తోక కుక్క నొప్పుతుందా, కుక్క తోక నొప్పుతుందా? పార్లమెంట్ ఆధిక్యమా లేకపోతే మీరు పెట్టిన నీతి ఆయోగ్ ఇంకోటి ఎక్కువ? రైట్. నారాయణమూర్తి గారు విష్ణు గారు లేవనెత్తిన ప్రశ్నలకి నారాయణమూర్తి గారు ప్లీజ్ మాకు కావాల్సింది ఇదంతా కాదండి. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్ ఒక్క నిమిషం విష్ణు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక హోదా కావాలి. ఆకాంక్ష ప్రజలు ఇవన్నీ నమ్మరు. మీరు లెక్కలు చెప్పిన ఈ డిబేట్లో వీళ్ళు లెక్కలు చెప్తారు, వాళ్ళ లెక్కలు మేము చాలా బాగా ఇచ్చామంటారు. చంద్రబాబు నాయుడు ఒకసారి బాగా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు, మళ్ళీ బాగా ఇవ్వలేదు, మళ్ళీ ఇంకా ఇవ్వాలి, ఇట్లాంటి యూటర్న్లు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇవన్నీ కాదు. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా బీజేపీ ఇచ్చి తీరాలి. ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళు ఇప్పుడు మేము నమ్మము బాబు అని చెప్పి జనాలు గోలు పెడుతున్నారు రాష్ట్రం అంతా. అట్లాగే బీజేపీని కూడా మేము నమ్మలేము. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చి తీరితేనే మేము నమ్మేది. ప్రజలు కూడా ప్రత్యేక ఇస్తేనే వాళ్ళు నమ్ముతారు తప్పించి ఇంకో విధంగా కుదరదు. 4 సంవత్సరాల ముందు నుంచి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ వచ్చారు, ఇప్పుడు బీజేపీకి చేస్తున్నారు. అందరూ కలిసి నారాయణమూర్తి గారు మీరు చెప్పేది ఏంటంటే ఈ లెక్కలు డొక్కలు కాదు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, అంతే కదా? ప్రత్యేక హోదా రావాల్సింది. రైట్, ఓకే, పక్కా రైట్. ఓకే, మాజాద్రి గారు మన విష్ణు గారు లేవనెత్తిన ప్రశ్నలకి బ్రీఫ్ గా ప్రత్యేక పాత కంపెనీలకి నష్టం వస్తుంది అనేది కరెక్ట్ లాజిక్ కాదండి. పాత కంపెనీల వాళ్ళు మళ్ళీ కొత్త కంపెనీలు కూడా పెట్టుకుంటారు, అందువల్ల అది ఏం నష్టం కాదు. రెండోది జిఎస్టీకి ప్రాబ్లం వస్తుంది, అది ఇది మనకేదో నష్టం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే అన్నారు మిత్రుడు. అదే అయితే పక్కన హరీష్ రావు గారు వాళ్ళకి ఇవ్వద్దు, ఇస్తే పరిశ్రమలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి, హైదరాబాద్ ఖాళీ అయిపోతాయి అని ఎందుకు మాట్లాడారు? కాబట్టి మీ లాజిక్ హరీష్ రావు లాజిక్ కరెక్టా, మీ లాజిక్ కరెక్టా మీరు ఆలోచించండి. కాబట్టి అది ఇస్తే మనకు లాభం. తర్వాత 16,000 కోట్లు అనేది ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, సెంట్రలీ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్ వరకు మాత్రమే. ఇతరత్రా మనకు వచ్చే పారిశ్రామిక రాయితీల వల్ల ఇక్కడికి వేలాది కోట్ల పెట్టుబడులు వస్తాయి. మనం 72 ఏళ్లలో 3 సార్లు రాజధానులు మారి రకరకాల నష్టపోవటం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. బయట నుంచి ఒక 20,000 కోట్లు 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే తప్ప మనం దక్షిణాది రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతోటి మనం కంపీట్ చేయలేం. చంద్రబాబు నాయుడుకు ఒక బ్రాడ్ ఇమేజ్ ఉంది. దాంతోపాటు ఇవి కూడా ఉంటే మనం కనీసం ఒక 10 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలతోటి మనం కంపీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. బీజేపీ సోదరులందరూ ఆలోచించాలి. అదే రకంగా బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. బుందేల్ఖండ్ అండ్ కేబీకే ప్యాకేజ్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. వాళ్ళకేమో తలకి 4,000 రూపాయలు ఇచ్చి మనకేమో తలకి 400 రూపాయలు మాత్రం ఇచ్చారు. అది కూడా మీ మేనిఫెస్టోలో పెట్టుంది, అది కూడా మీరు సాధించలేదండి. వినండి, రాంగ్ అండి, మీకు ఐడియా తప్పు. మళ్ళీ మీరు కరెక్ట్ చేయండి. తెలంగాణ 9 జిల్లాలకు ఇచ్చినట్టు 7 జిల్లాలకు ఇచ్చారు. అది వేరు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఆ నోషన్లో ఉంటే అది తప్పు. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ దేశంలో వెనుకబడిన 150 జిల్లాలకి ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. అందులో భాగంగా ఏపీలో 7 జిల్లాలకి, తెలంగాణలో 9 జిల్లాలకు వస్తున్నాయి. కానీ కేబీకే వాళ్ళు ఇచ్చిన హామీ మనకి కేబీకే బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. దాని ప్రకారం 24,000 కోట్లు 24,000 కోట్లు రావాలా? 24,000 కోట్లకు గానీ 1,050 కోట్లు ఇచ్చారు. ఇచ్చిన 350 కోట్లు కూడా వెనక్కి తీసుకెళ్లారు. నీతి ఆయోగ్ ఈమన్నా కూడా ఇవ్వలేదు. చివరిగా మనం యూ టర్న్ తీసుకునేది మోడీ గారు, రైట్ టర్న్ తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు. మీరు
మోడీ మాట మీరు మాట్లాడతారు ఎందుకు వైసీపీ వాళ్ళు? యూటర్న్ అనేది మోడీ గారి మాట. అదే మాట మీ నోట వైసీపీ నోట ఎందుకు వస్తుంది? చంద్రబాబు రైట్ టర్న్ తీసుకున్నారు. పోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ అంటున్నారు. కంటిన్యూగా ఒక పార్టీతో చంద్రబాబు రైట్ కొత్త మాటలు మాట్లాడతారు, కొత్తగా మోసం చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ మీరు కూడా ఆగండి. మోసాలంటే ప్రజలకు అర్థం కావట్లా. ఏది మోసం? మోసం అంటే ఏంటి? మోసానికి నిర్వచనం ఏంటి ప్రజలకు అర్థం కావట్లా. ఓ పుస్తకం రాద్దాం దాని మీద కొంచెం దయచేసి. 2 పాయింట్లు ఉన్నాయండి. ఒకటి ప్రాక్టికల్ ఇష్యూస్. ఒకసారి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఒక ప్రిన్సిపల్ కాన్స్టిట్యూషన్ కూడా చేంజ్ చేయాలి కదా. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్గా మనకు రైట్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా చట్టాలు కూడా మార్చేయాలి. చట్టాలు అనేది ప్రాక్టికల్, ఆకాశంలో చూడు పడలేదు. ఇప్పుడు ఏదో ఆల్రెడీ ఉన్నట్టు ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ రూల్స్ మారిపోతా ఉన్నాయి. అసలు నీతి ఆయోగ్ అంతకుముందు ఫైనాన్స్ ప్లానింగ్ కమిషన్ ఎత్తేసి నీతి ఆయోగ్ పెట్టారు. ఏదో మార్చడానికి వీలు లేని శిలా శాసనాల్లాగా విష్ణు గారు మాట్లాడుతున్నారు. అన్ని మార్చేస్తారు. అందుకని మనకు హోదాను ఉంటూ వస్తే హోదాకు అనుగుణంగా అన్ని చట్టాలు మార్చుకుంటూ పోతే మన హక్కులు, పాత హక్కులు కాపాడుకుంటూ కొత్త హక్కులు ఏదైనా కోరుకుని హోదా ఎందుకు కోరుతున్నాం? ఆల్రెడీ రాష్ట్రానికి ఉన్న హక్కులతో పాటు అదనపు హక్కులు. కాబట్టి అదనపు హక్కుల్ని ఏ విధంగా చట్టాలకు అనుగుణంగా తీసుకురావాలని జీవోలు తీసుకురావచ్చు, యాక్ట్ తీసుకురావచ్చు. దానికి అన్ని మన విభజన చట్టంలోనే ఉంది. ప్రతి దానికి ఒక చట్టం చేయాలని విభజన చట్టంలో అనేక చట్టాలు మళ్ళీ రికమెండ్ చేశారు. ఆ రకంగా దీన్ని కూడా చట్టాలు రికమెండ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్. రెండోది ఏమిటంటే ఇప్పుడు ఆయన అన్ని ఏకరవ పెడుతున్నారు. ఆ చట్టం అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పని. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఇటువంటి విషయాలు చెబితేనే ఇవన్నీ సాధ్యమే అని చెప్పి బల్లగుద్ది మరీ వాదించాడు వెంకయ్యనాయుడు గారు. అప్పుడు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? అందుకని ఇది అసాధ్యమైన విషయం ఏం కాదు, మన చేతుల్లో ఉన్నటువంటి విషయం. ఏదో పొలిటికల్ విల్ పవర్ కావాలి దానికి. ఆ విల్ పవర్ ల్యాకింగ్. ఇప్పుడు అది లోపించింది కేంద్రంలో. వాళ్ళు వివక్షత పాటిస్తున్నారు రాష్ట్రం పట్ల. అటువంటి పొలిటికల్ విల్ పవర్ ఉన్నటువంటి గవర్నమెంట్ సెంటర్లో ఉంటే తప్పనిసరిగా హోదాతో పాటు ప్రత్యేక సౌకర్యాలు కూడా వస్తాయి. ఇప్పుడు విష్ణు గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా జిఎస్టీ తగ్గుతుందన్నారు. ఫస్ట్ బేసిక్ క్రైటీరియా ఏంటంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషను ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అర్థమయ్యే విధంగా మీకు అర్థమయ్యే విధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడానికి ఎందుకు రాష్ట్రాలు కోరుకుంటున్నాయి, ఎందుకు అందరూ అడుగుతున్నారంటే ఉద్యోగాలు పెరుగుతాయి అనేది, ఇన్వెస్ట్మెంట్ వస్తుందని. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ వచ్చి కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి అప్పుడు ఉద్యోగ కల్పన పెరిగి ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు డైలీ ఎక్స్పెండిచర్స్, ట్రాన్స్పోర్టు, హాస్పిటాలిటీ ఇవన్నీ కూడా పెరగడం వల్ల ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది. వారు ఒకే విధంగా ఆలోచిస్తున్నారు ఏంటంటే ఫ్యాక్టరీ మీద జిఎస్టీ ట్యాక్స్లు తగ్గుతాయి కదా అంటున్నారు. బట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు రావాలి ఒక రాష్ట్రంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్లో అంటే ట్యాక్స్లు ఉండవనే కంపెనీలు వస్తాయి ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్న రాష్ట్రాల్లో. భయపడుతున్నాయి. ఇప్పుడు బట్ ఎందుకు రాష్ట్రాలు కోరుకుంటున్నాయి? ఇప్పుడు ట్యాక్సులు తగ్గుతాయని తెలుసు, జిఎస్టీ తగ్గుతుందని తెలుసు, లేకపోతే ట్యాక్స్ కలెక్షన్ తగ్గుతుంది. పాతవి తగ్గవు, కొత్త ఇండస్ట్రీస్ రావడం, అదనంగా వచ్చే ఇండస్ట్రీస్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అని బలంగా అన్ని రాష్ట్రాలు నమ్ముతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్ముతున్నారు కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని కోరుకుంటున్నాం. అందుకనే ఇతర రాష్ట్రాలు కూడా కొంచెం భయపడి ఇది రైట్ తీసుకుంటా నేను చెప్తాను. విష్ణు వీటన్నిటికీ ఒక పాయింట్. మన రాష్ట్రం నుంచే ఇక్కడ ఇన్వెస్టర్స్ చాలా మంది ఉత్తరాఖండ్ వెళ్తున్నారు. చాలా లాస్ట్ 10 years లో బోలెడ్ ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉత్తరాఖండ్ ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే అక్కడ ప్రోత్సాహం ఉంది కాబట్టి తగ్గుతాయి. బట్ ఆ రాష్ట్రాలు ఎందుకు గారు 1 minute లో ఇప్పుడు వీళ్ళు చెప్పిందంతా విన్నారు కదా. సరే నేనేదో రాజీనామా చేయమని అని నేను అడగను, కానీ మీరు కన్విన్స్ అయ్యారా ఆన్సర్స్ తో, లేక మీ క్వశ్చన్లకు మీరే కట్టుబడి ఉన్నారు? బ్రీఫ్ గా ప్లీజ్. లేదు నేనేంటే ఇప్పుడు మన అందరం కూర్చొని అసలైన సొల్యూషన్ కి రాలేదని నేను ఇప్పటికీ భావిస్తున్నా. ఏంటంటే నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్సెంటివ్స్ కంపెనీలకు అనౌన్స్ చేసినప్పుడు స్పెషల్ స్టేటస్ లేదండి. 5 సంవత్సరాల తర్వాత స్పెషల్ స్టేటస్ అనౌన్స్ చేశారు ఆ రాష్ట్రాలకు. కావాలంటే నేను తీసుకొచ్చి చూపిస్తాను. సో అది వేరు ఇది వేరు, దానికి నేను కట్టుబడే ఉన్నాను. రెండోది మన అందరము ఏదైతే ఈ పాలసీలు ఇందాక ఆడిటర్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, పొలిటికల్ శ్రీనివాస్ గారు కానీ ఏదైతే మాట్లాడుతున్నారో అంత వేగ్గా మాట్లాడుతున్నాం. పర్ఫెక్ట్ గా ఈ రాష్ట్రానికి ఎలాంటిది అంటే ఇది మన నార్త్ ఈస్ట్ లో ఉన్నట్టు మరీ వీక్ రాష్ట్రము కాదు, మరీ పక్కనున్న కర్ణాటక, తెలంగాణ లాగా మరీ డెవలప్ కాదు. మనం హైదరాబాద్ కోల్పోయాం కాబట్టి వయా మీడియాలో ఉన్నాం మనం. ఈ వయా మీడియాలో ఉన్నప్పుడు ఇండస్ట్రియల్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ అవ్వాలి, రోడ్లు, రైల్వేలు, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇట్లాంటివన్నీ మనం ఎట్లా తెచ్చుకోవాలి, వీటి కోసం మనం కేంద్రాన్ని ఏం డిమాండ్ చేయాలి, ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. మెట్రో ప్రాజెక్ట్ కి చంద్రబాబు నాయుడు గారు అది మాలాద్రి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నెక్స్ట్ ఎవరు వస్తారో నాకు సంబంధం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఒక పైప్ లైన్ తీసుకొచ్చి ఒక ప్రొసీజర్ తీసుకొస్తే అందరూ వచ్చి అడుగుతాం. ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ మిమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోయాయి అనేది అర్థమైంది మీరు లేవనెత్తిన క్వశ్చన్స్ కి. సరే, నేను ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం ప్లీజ్, డోంట్ డిస్టర్బ్ ఎనీబడి. ఇక్కడ వీళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు నాలెడ్జ్ ఉంటుంది, ఎవరి స్థాయిలో వాళ్ళు దాన్ని స్టడీ చేసి ఉంటారు. స్టడీ చేయకుండా ఉద్యమాల స్థాయికి తీసుకున్నారు దాన్ని. మల్యాద్రి గారు నాలెడ్జ్ సెంటర్ చూస్తున్నారు, శ్రీనివాసరావు గారు సుదీర్ఘకాలంగా ఉద్యమాల్లో ఉన్నారు, శ్రీధర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా చాలా సబ్జెక్ట్స్ ఉంటారు, విష్ణు మీరు కూడా చాలా సబ్జెక్టు స్టడీ చేసి నాకు కూడా కొన్ని సందర్భాల్లో మెటీరియల్స్ పంపించారు మీరు, ఐ రెస్పెక్ట్ యూ. వెంకటరెడ్డి చార్టెడ్ అకౌంటెంట్, నారాయణమూర్తి గారు కూడా సబ్జెక్టు కరెక్షన్ అడ్వకేట్, ఆయన కూడా బాగా స్టడీ చేస్తారు. ఇలాగా ఇంతమంది నాకు అర్థంగా ఆయన శ్రీనివాస్ గారు అయితే చలసాని శ్రీనివాస్ గారు అయితే ప్రత్యేక హోదా మీద అవపోసన పడుతున్నారు ఆయన. వీళ్ళందరికీ తెలియని విషయాలు నాకు తెలుసని నేను అనను, కానీ ఫైనల్గా నేను ఒక 3 పాయింట్లు 4 పాయింట్లు మీకు చెప్పదలుచుకున్నా బ్రీఫ్గా, బికాస్ దిస్ ఈజ్ అ నీడ్ ఆఫ్ ది అవర్. కాబట్టి మీరు ఒక మాట ఏమన్నారంటే ఇప్పుడున్న ఈశాన్య రాష్ట్రాలకు ముందు రాయితీలు వచ్చాయి, 5 ఏళ్ల తర్వాత ప్రత్యేక హోదా వచ్చింది అన్నారు. ఎస్ కరెక్ట్, కానీ ఇప్పుడు అది కాదు మనం మాట్లాడుతున్నది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకే రాయితీలు ఇస్తున్నారు 2017 నుంచి. మనకి 2014లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే మనకి ప్రత్యేక హోదాతో పాటు రాయితీలు వచ్చి ఉండేవి. ఆ రకంగా ఈ రాష్ట్రానికి మోసం జరిగింది, నష్టం జరిగింది. పాయింట్ నెంబర్ 1, ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. పాయింట్ నెంబర్ 2, ప్రత్యేక హోదా అనేది ఉంటే మీరు ఇందాక అన్నారే స్పెషల్ అసిస్టెన్స్ అని, హోదా లేకుండా స్పెషల్ అసిస్టెన్స్ అంటే అది చట్టబద్ధమైనది కాదు. ప్రత్యేక హోదా ప్రకటించబడిన రాష్ట్రాలకి ఈ స్పెషల్ అసిస్టెన్స్ అనేది బడ్జెట్లో విధిగా కేటాయించాల్సిన బాధ్యత ఆర్థిక మంత్రి మీద, బడ్జెటరీ మీద ఉంటుంది. నోట్ ఇట్ డౌన్ ప్లీజ్. రెండోది. మూడోది, మీరు పాత పరిశ్రమలకి కొత్త పరిశ్రమలకి లింకు పెడుతూ ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. పాత పరిశ్రమలకి కొత్తగా వచ్చే ప్రయోజనం చాలా తక్కువ, మీరు అన్నది కరెక్ట్. కానీ కొత్త పరిశ్రమలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు అవసరమైన ఎక్విప్మెంట్నో ముడి సరుకునో ఇంకో దాన్నో తెచ్చుకుంటే 5 ఏళ్ల పాటు వాళ్ళ మీద దిగుమతి సుంకం ఉండదు. ఐ థింక్ మీరు దీన్ని గ్రహించి ఉండాలి. ఉదాహరణకి నేను ఇక్కడ ఛానల్ పెడితే నేను ఛానల్ కోసం తీసుకొచ్చుకునే ఎక్విప్మెంట్కి సంబంధించి దాదాపు 2 కోట్ల రూపాయలు ట్యాక్సెస్ పడ్డాయి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఆ ట్యాక్సెస్ ఉండేవి కావు. 3వ పాయింట్. 4వ పాయింట్, సెంట్రలీ ఎయిడెడ్కి సంబంధించి ప్రత్యేక హోదా ఉంటే ఆటోమేటిక్గా రావాల్సిన సందర్భంలో మీరేం చెప్పారు, ఎస్పీవీ పెట్టుకోండి దాని ద్వారా ఇస్తామన్నారు. అసలు ఎస్పీవీ ప్రస్తావన ఎందుకు వస్తుందండి? ఎందుకు తీసుకొస్తున్నారు ఎస్పీవీ ప్రస్తావన? ఏ రాష్ట్రానికి ఎస్పీవీ ఉంది, ఆంధ్రప్రదేశ్కే ఎస్పీవీ ఎందుకు అడుగుతున్నారు అనేది 4వ పాయింట్. 5వ పాయింట్, ఇండస్ట్రియల్ రాయితీలు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆటోమేటిక్గా పన్ను రాయితీలు శ్రీధర్ చెప్పినట్టు మీరు కూడా చెప్పారు జిఎస్టీ రాయితీలు వస్తాయని. సో ఇవన్నీ పెట్టుకొని వీటన్నిటినీ కాదనుకుని మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం విష్ణు గారు. అండ్ ఫైనల్లీ ఒక మాట చెప్తా నేను, ఇక్కడ కూర్చున్న మన అందరికంటే మన్మోహన్ సింగ్ మేధావి, అరుణ్ జైట్లీ మేధావి, వెంకయ్యనాయుడు గారు మేధావి, జైరామ్ రమేష్ మేధావి. ఈ 4 మేధావులు కదా తయారు చేసింది చట్టాన్ని, ప్రత్యేక హోదాని ఇవ్వాలని. ఈ 4 కంటే పెద్ద తోపులేం కాదు మనం. ఇప్పుడు మనం లెక్కలేసుకుంటున్నాం కానీ కూర్చొని ఇక్కడ ఆ 4 కంటే తోపులేం కాదు మనం. ఆ 4 ఈ రాష్ట్రానికి ఇది అవసరమని తేల్చినప్పుడు విష్ణు, నువ్వు, నేను ఇక్కడ కూర్చొని బట్టలు చించుకుంటే ప్రజలు నవ్వుతారు. విష్ణు, మీరు రాజీనామా చేయకండి, మీరు బీజేపీలో ఉండండి, బీజేపీలో ఉండి పోరాడండి, బీజేపీలో ఉండి రాష్ట్రం కోసం పోరాడండి. మై డియర్ విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్. చలసాని శ్రీనివాస్ గారు అండ్ వెంకటరెడ్డి గారు, నారాయణమూర్తి గారు, శ్రీధర్ గారు, శ్రీనివాసరావు గారు అండ్ మాంజాద్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.